వెల్కమ్ టు దిశ టీవీ. ముందుగా హెడ్లైన్స్. మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. పుస్తెల్ తాడు తాకట్టు పెట్టి కంటే నకిలీ మొక్కజొన్న విత్తనాలు అమ్మారని కన్నీరు మున్నీరైన మహిళా కౌలు రైతు. కౌలుకు వ్యవసాయం చేస్తే చివరికి సత్య పరిస్థితి వచ్చిందని కంట తడి పెట్టిన రైతు. చాగల్నాడు ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదల. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. బంజారాహిల్స్ లో ఆలయం ధ్వంసం. పాత పెద్దమ్మ గుడి ప్రాంతంలో ఉద్రిక్తత. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రిని ఈ రోజు ఆకస్మికంగా సందర్శించారు. ఆయనతో పాటు అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా, ఆర్డీఓ శ్యామ్, జిల్లా వైద్యాధికారులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులు ఉన్నారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వసతులు, సదుపాయాలు ఇంకా ఏర్పడాల్సిన లోటుపాట్ల గురించి అధికారులు, డాక్టర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అంశాలపై వివరంగా చర్చించారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్, అత్యాధునిక ఐసీయూ, లిఫ్ట్ సదుపాయం వంటి అవసరాలను పరిశీలించిన కలెక్టర్ వీటిని తక్షణమే ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మీడియాకు వెల్లడించారు. ఓకే చెప్పండి సార్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న మన డిస్ట్రిక్ట్ కమ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, దీంట్లో ఉన్న డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మన అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్ గారు, అదేవిధంగా సూపరింటెండెంట్ అండ్ ది టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా కలిసి విజిట్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ప్రధానంగా చూసినట్లయితే ఐసీయూ కావచ్చు, ఆపరేషన్ థియేటర్ కావచ్చు, బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఇతరత్ర రిక్వైర్మెంట్స్ అనేవి వారు ఆల్రెడీ స్పష్టంగా చెప్పున్నారు. దానికి సంబంధించి ప్రజలకు ఎక్కడా కూడా పేషెంట్స్కి ఇబ్బంది కాకుండా వారి ఆరోగ్యరీత్యా ఇక్కడికి ఏదైనా సమస్యతో వచ్చినప్పుడు కంప్లీట్గా క్వాలిటీ హెల్త్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయడానికి ఈ అవసరాలన్నీ కూడా కేటర్ చేస్తే బాగుంటుంది అనేది వారు చెప్పున్నారు. దీంట్లో భాగంగానే పుస్తెల్ తాడు తాకట్టు పెట్టి కొంటే నకిలీ మొక్కజొన్న విత్తనాలు అమ్మారని కన్నీరు మురినైన మహిళా రైతు. కౌలుకు వ్యవసాయం చేస్తే చివరికి సచ్చే పరిస్థితి వచ్చిందంటూ కంటతడి పెట్టిన రైతు. మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం కందంపల్లి గ్రామానికి చెందిన నాయని వెంకన్న సంతులాల్ పోడు దగ్గర 7 ఎకరాల చేను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న రైతుకి నకిలీ మొక్కజొన్న విత్తనాలు షాపు యజమాని విత్తనాలు నాటి 45 రోజులు అవుతున్నా ఏపుగా పెరగాల్సిన సమయంలో ఒక్కొక్కటిగా చనిపోతున్నాయని రైతు దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అట్ట మోసం చేయొద్దు అండి, నన్ను కాదు మోసం చేసేది. ఏ షాప్ వాళ్ళు అయినట్ట మోసం చేయొద్దు. ఏదైనా ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాల. ఎవడైనా షాపాడు నాకు ఇయ్యకున్నా మంచిదే, కానీ ఇట్లా మోసం చేయొద్దు. మేము కష్టపడి మేము బతుకుతున్నాం. మేము కూలి నారి పోలేకనే ఉన్నవారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం. మేము ఇప్పుడు కాదు, నేను 20-30 ఏళ్ల కాంతి మేము వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం. ఏ షాపులతోనైనా మేము గొడవ పెట్టుకోవాలి. ఎన్ని మందులు చేస్తారో వాళ్ళు పోయి. అసలు ఇట్లా మోసం ఎందుకు చేసిండు? అసలు బావ కొడుకు ఇట్నే లాస్ వస్తేనే మందు తాగాడు, చచ్చిపోయిండు. అసలే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు మా బావ కొడుకు. ఇట్నే వ్యవసాయాల లాస్ వస్తే మా వెంకట్రావు అంతా ఉన్నోడే చచ్చిపోయిండు. అది ఇది ఈ రకంగా మాకెట్ట న్యాయం చేస్తారో ఏమో.
రైతులు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బుధవారం ఉదయం కాతేరు గ్రామ పరిధిలోని చగల్నాడు ఎత్తిపోతల పథకంకి రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్ల రామకృష్ణారెడ్డి, రాజనగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణతో కలిసి మొదటి దశ సాగునీటి విడుదల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. తొలుత గోదావరి నదికి హారతినిచ్చి అనంతరం మోటార్ స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ చగల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా రాజనగరం, అనపర్తి నియోజకవర్గాల్లో రంగంపేట, కోరుకొండ, రాజనగరం మండలాల్లో గల 6,250 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. చగల్నాడు మొదటి దశ నుంచి లీడింగ్ ఛానల్ ద్వారా కొలమూరులో గల రెండవ దశకు, అక్కడి నుంచి మరో లీడింగ్ ఛానల్ ద్వారా పాలచర్లలోని మూడవ దశకు, అక్కడి నుంచి కాలువ ద్వారా పొలాలకు సాగునీరు చేరుతుందని తెలిపారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని పాత పెద్దమ్మ తల్లి ఆలయం ధ్వంసం చేశారని ఆరోపిస్తూ స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. గతంలో గుట్టలపై ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ఇటీవలే తొలగించిన గుట్టలపై ప్రదేశంలోని నూతనంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలకు మార్చారు. ఈ ఏడాది బోనాలు కూడా ఘనంగా నిర్వహించినట్లు భక్తులు చెబుతున్నారు. కాగా మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని కూల్చివేసినట్లు వారు పేర్కొంటున్నారు. దీంతో ఆ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులను శాంతింపచేస్తున్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించడంతో శాంతించారు. ఇక్కడ ఒక బిల్డింగ్ కాకముందు నుంచి, ఎమ్మెల్యే కాలనీ కాకముందు నుంచి ఈ అమ్మవారిని నిలిపేయడం వేప చెట్టుకు ఉండే గుట్ట మీద. తర్వాత మా పెద్దలకు దీన్ని కాపురమించుకుందామనే ఆలోచన లేదు. కాకపోతే మేము ఏడాదికి ఒకసారి పూజ చేస్తుంటే దాన్ని ముస్లిం ఆయన కూడా గులగొట్టింది. ఇది బంజారాస్ లోపల పెద్దమాత టెంపుల్. ఇది 40-50 సంవత్సరాల నుంచి ఉన్నదని చెప్పేసి ఈ లోకల్ వాళ్ళు చెప్తారు. ఇది గుట్టల పైన, కొండపైన ఉండేది. ఇక్కడ సంబంధించిన ఒక వ్యక్తి ఏమంటే ఆయన కుండలను తుల్చేసి ఈ ల్యాండ్ కబ్జా చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న ఏసీబీ గారు కావచ్చు, ఎంఆర్ గారు వచ్చేసామంటే మళ్ళీ ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ఏమంటే బోనాలు తీసుకుంటారు. ఇది ఆషాఢ మాసం, అమ్మకు సంబంధించిన మాసం, ఎంతో పవిత్రంగా జరుపుకునే శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయమైన విజ్ఞానగిరిపై వెలిసి ఉన్న కుమారస్వామి అడికృతిక బ్రహ్మోత్సవంలో ఆలయ అధికారులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. 22వ తారీఖు మంగళవారం రాత్రి కళ్యాణోత్సవాన్ని జరిపారు. ఈ కళ్యాణోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఈ కళ్యాణోత్సవంకు విచ్చేసిన భక్తులు కళ్యాణోత్సవం జరిగిన వెంటనే దేవస్థానం వారు చదివింపులు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వచ్చేది. భక్తులు వారి స్తోమతను బట్టి చదివింపులు ఇచ్చేవారు. ఈ చదివింపులకు కొన్ని వేల రూపాయలు వచ్చేవి. కానీ ఈ సంవత్సరం పాత ఆచారాలను పక్కన పెట్టి చదివింపులకు ఇచ్చేందుకు భక్తులు ఎక్కడ ఇవ్వాలో ఆలయ సిబ్బందిని అడిగితే సిబ్బంది లేరని, ఆ డబ్బులు హుండీలో వేసేయమని జవాబు రావడం భక్తుల మనోభావాలు దెబ్బతీశాయి. శ్రీకాళహస్తి కుమారస్వామి కళ్యాణోత్సవానికి మేము మా కుటుంబ సభ్యులు వెళ్ళాము. ప్రతి సంవత్సరం మేము మా వీధిలో ఉన్న స్థానికులందరూ కూడా కుమారస్వామి కళ్యాణోత్సవానికి మేము వెళ్తాము. ప్రతి సంవత్సరం వెళ్ళేటట్టు ఈ సంవత్సరం కూడా వెళ్ళాము. ప్రతి సంవత్సరం కళ్యాణోత్సవం అయిన తర్వాత చదివింపులు చదివిస్తాం. ప్రతి సంవత్సరం చదివిస్తాను. ఈ సంవత్సరం ఎక్కడ చదివింపులు చదివిస్తారనేసి మేము మాతో పాటు వచ్చిన మా సందులో ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఉచితంగా ఏర్పాటు చేసిన మహాలక్ష్మి ఉచిత పథకంలో మరో మైలురాయి దాటిందని భద్రాచలం ఎమ్మెల్యే తెలం వెంకట్రావు ఈ రోజు భద్రాచలం ఆర్టీసీ బస్ డిపోలో ఏర్పాటు చేసిన మహాలక్ష్మి పథకం సంబరాల్లో తెలియజేశారు. ఇప్పటివరకు 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం సంబరాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని, మహిళల ఉచిత ప్రయాణం చేయడం వల్ల ఆర్టీసీకి 6,700 కోట్లు వచ్చాయని, ఎప్పటికప్పుడు ఆర్టీసీ నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం విజయపథంలో దూసుకుపోతుందని ఈ రోజు భద్రాచలం ఆర్టీసీ బస్ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో 200 కోట్ల మహిళలు ప్రయాణం చేసినందుకు ఈరోజు మహిళలు ఆదాయం చేసింది 6,680 కోట్లని పరోక్షంగా ప్రత్యక్షంగా ఈరోజు మహిళలకు ఆదాయం వచ్చింది. అదేవిధంగా కార్పొరేషన్లో కూడా ఆర్టీసీ కార్పొరేషన్ కూడా మూతపట్టుతుంది. ఈరోజు బ్రహ్మాండంగా నడుస్తుంది. దానికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ
మా రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఈరోజు చాలా సంతోషం. ఈరోజు మహిళలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. గతంలో ఎక్కడో ప్రయాణం చేయాలంటే ఎంతో అత్తవారింటికో అమ్మవారింటికి వెళ్ళాలంటే ఆర్టీ బస్సులు చూసుకోవాలి, డబ్బులు చూసుకోవాలని ఎంతో ఆవేదన పడే. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం డిసెంబర్ 9, 2023 నుండి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ తెలంగాణ రాష్ట్రంలో పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుకు 200 మంది మహిళా ప్రయాణికులు బస్ సౌకర్యాన్ని ఉపయోగించుకొని మరి 6,680 కోట్ల ఆదాయాన్ని ఆదా చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఈరోజు ప్రత్యేక కార్యక్రమం బస్ స్టేషన్లో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా బదల్చడం డిపో రైతుల రిలే నిరాహార దీక్ష భంగం చేసిన పోలీసులు. మొయినాబాద్ పోలీసుల పహార్లో ఎన్నికేపల్లి చెందిన రైతుల భూము 9 ఎకరాల 14 గుంటల గోశాల వద్ద భారీ పోలీసు బందోబస్తు. మీడియాకు అనుమతి ఇవ్వకుండా వెనక్కి పంపిస్తున్న పోలీసులు. రైతులను రిలే నిరాహార దీక్ష వద్ద భంగం చేసిన పోలీసులు. రైతులు మాకు న్యాయం చేయండి, చేసే వరకు పోరాడుతూనే ఉంటాం, మా పొలం మాకు కావాలి, లేదంటే చావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు న్యాయం జరుగుతుందని అనుకున్నాం, కానీ మాకు ఎలాంటి న్యాయం జరగకుండా గత కొన్ని సంవత్సరాల నుంచి భూములను మేమే చూసుకుంటున్నాం. ఇది గోశాల పోయింది, మీకు ఏం లేదు. ఫస్ట్ అయితే మీకు ఏం లేవు, మీ ఏం లేవు అన్నారు. లాస్ట్కి వచ్చి 1 గుంట అన్నారు. లాస్ట్కి వచ్చి 200 గజాలు అన్నారు. 200 గజాలు పోయి 300 గజాలకు వచ్చారు. కాలంతా తీసుకొని గోరాన్ని ఇస్తున్నారు. మాకు వద్దు, 1000 గజాల దాకా కావాలని మేము. ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు? 80 ఏళ్ళ నుంచి. మా తాత ముత్తాతలు మా నాయన ఓటు కాంగ్రెస్ కి వేసినాం. ఇందిరమ్మ పాలన ఇందిరమ్మ ఇచ్చింది కదా అని చెప్తారో ఇయ్యాల. 5 పైసల కాడ నుంచి రూపాయి దాకా కట్టారు. ఏంటి పన్నులు? రామారావు వచ్చినాక పన్నులు కట్టొద్దు అన్నాడు, ఆపేసాం అంతే. ప్రజాపాలనలో భాగంగా చేవేళ్ల పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పట్టణ మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి ఎంతగానో ఉందన్నారు. అనంతరం చేవేళ్ల పట్టణం మరియు మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన 11,03,500 రూపాయల విలువగల 25 చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రావడం జరిగింది. దానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ప్రభుత్వం ప్రతి పేదవాడికి అందాలన్న సంకల్పంతో ఇలా గతంలో ఎన్ని రోజుల నుంచి రేషన్ కార్డు లేక ఇబ్బందులు ఉన్నటువంటి సందర్భం ఉంది. కొత్త రేషన్ కార్డులే కాకుండా ప్రజాపాలనలో మీ సేవలో పెట్టుకున్న అప్లికేషన్స్ కాకుండా మరి మెంబర్లు కూడా. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల, కళాశాల బంద్ నిర్వహించడం జరిగిందని వామపక్ష విద్యార్థి నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రవీందర్, పిఎస్ఎస్యు డివిజన్ అధ్యక్షులు రామ్ చరణ్ అధ్యక్షతను నిర్వహించడం జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ పిఈడిఎస్యు రాష్ట్ర నాయకులు భూపేందర్, శివప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి నియమించలేదని, గత కొన్ని సంవత్సరాలుగా 8,600 కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్లు తక్షణమే విడుదల చేయాలని, నూతన జాతీయ విద్యా విధానాన్ని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ లెక్చరర్ పోస్టులకు అలాగే ఎంఈఓ, డిఈఓ పోస్టులను భర్తీ చేయాలని, అద్దె భవనాల్లో నడుస్తున్న పాఠశాలకు, కళాశాలను హాస్టల్ సొంత భవనాలు నిర్మించాలని, సంక్షేమ హాస్టల్, జనరల్ హాస్టల్ పెండింగ్ లో ఉన్న మెస్, కాస్మోటిక్ బకాయిలను విడుదల చేయాలని, ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలని తదితర డిమాండ్లు విద్యారంగ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల బంద్ నిర్వహించడం జరిగిందని వారన్నారు. బంద్ విజయవంతానికి సహకరించిన విద్యార్థులకు, పాఠశాల, కళాశాల యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలియజేశారు. నా పేరు శివప్రశాంత్, పిడిఎస్ భద్రాచలం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పిడిఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ సంబంధించినటువంటి ఇతర విద్యార్థి సంఘాలు మొత్తం కలుపుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్ళు, హాస్టల్ సంబంధించినటువంటి సమస్యలలో
మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఈఓ, డిఈఓ, టీచర్, లెక్చరర్ పోస్టుల్ని భర్తీ చేయాలని, బెస్ట్ అలవెన్స్ స్కూల్ సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి అలవెన్స్లన్నీ రిలీజ్ చేయాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్స్ని విడుదల చేయాలని, అట్లాగే ఈరోజు జరుగుతున్నటువంటి బంద్లో విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పేసి అనేక డిమాండ్స్తో ఈరోజు పీడీఎస్ సంబంధించినటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలు మొత్తం కూడా బంధునికి పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో భాగంగా భద్రాచలంలో బంధు సంపూర్ణంగా బంధు ఒక పక్క కొనసాగుతున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఎంఈఓ ఎవరైతే ఉన్నారో చాలా దురుసుగా విద్యార్థి సంఘాల నాయకులతో ప్రవర్తించడం. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎంఎస్ఎల్ అరేన్ టవర్ సాఫ్ట్వేర్ భవనంలో లెన్స్ టాప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మరిపాడు శాంత బొమ్మాడి గ్రామానికి చెందిన గిన్ని గోపి అనే వ్యక్తి లెన్స్ టాప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పలువురికి జాబ్ ఆఫర్ లెటర్లు ఇవ్వడంతో గత కొన్ని నెలల నుండి ఉప్పల్లోని లెన్స్ టాప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రావడంతో ఆయా కంపెనీ యాజమాన్యం గిన్ని గోపిపై ఫిర్యాదు. గిన్ని గోపి కంపెనీలో లోగో మరియు సంతకాన్ని నకిలీ చేయడం ద్వారా కంపెనీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని సదరు కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయగానే ఉప్పల్ పోలీసు దర్యాప్తు నిర్వహించి చాలా మందికి ఫేక్ జాబ్ ఆఫర్ లెటర్లు ఇచ్చి వారి నుండి ₹1000 వసూలు చేశారని నిర్ధారణతో గిన్ని గోపిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఉప్పల్ నల్ల చెరువు వద్ద హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై రోడ్డు పరిస్థితి దారుణం. వర్షం వస్తే అమ్మో ఉప్పల్ తిప్పలు తప్పవన్న పరిస్థితి. ఫ్లైఓవర్ పనుల జాప్యంతో నిత్యం నరకం చూస్తున్న వాహనదారులు. ఉదయం నుండి కురుస్తున్న వర్షానికి రోడ్లు గుంతలుగా మారి గుంతలో నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు వాహనదారులు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని తుంగలో తొక్కుతూ బణకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారని బీఆర్ఎస్పీ మండిపడ్డారు. బణకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్పీ అనిల్ ఆధ్వర్యంలో ఐక్య విద్యార్థి సంఘాలతో ఓయూ ఆర్ట్స్ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ ఈ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన బీజేపీ పూర్తిగా వారికే సహకారం అందిస్తున్నదని ఆరోపించారు. ప్రాజెక్టుకు కావాల్సిన నిధులు కూడా సమకూరుస్తుందని తెలిపారు. తెలంగాణ నీటి హక్కులు కాపాడాల్సిన ముఖ్యమంత్రి రేవంత్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంలోని బీజేపీకి లొంగిపోయి లోపాయకారిగా సహకరిస్తున్నారన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాలతో సమావేశం నిర్వహించడం జరిగింది. తక్షణమే బనకచెర్ల ప్రాజెక్టును నిలిపివేయాలని చెప్పేసి మేము ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యార్థులకు, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. కుమార్, బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయంపై ఐక్య విద్యార్థి సంఘాలుగా అన్ని విద్యార్థి సంఘాలతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో బనకచెర్ల ప్రాజెక్టు కట్టి మరి రైతుల పట్ల మరణ శాసనం రాయదలుచుకున్న వారు రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఇప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు కట్టినటువంటి ప్రాజెక్టులే తక్కువ. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు, ఆంధ్రాకు సంబంధించినటువంటి సీఎంలు ఇక్కడ కట్టినటువంటి ప్రాజెక్టులే తక్కువ. అట్లాంటిది ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కేంద్రంలోని మధ్య తరహాకు చెందిన వైరా రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండి 4 ఆలుగులపై వరద నీరు ప్రవహిస్తుంది. ఒకవైపు గోదావరి జలాలు వైరా రిజర్వాయర్కు రావడం, మరోవైపు 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు రిజర్వాయర్లోకి ప్రవహించడంతో ఆలుగులపై నీరు పొంగి ప్రవహిస్తుంది. ప్రస్తుతం వైరా రిజర్వాయర్ నీటి మట్టం 18.5 అడుగులకు చేరుకుంది. వైరా రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 18.3 అడుగులు. గోదావరి జలాలతో పాటు రిజర్వాయర్ కాష్మెట్ ప్రాంతాల్లో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకల ద్వారా వైరా రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 18.3 అడుగులు. గోదావరి జలాలతో పాటు రిజర్వాయర్ క్యాచ్మెంట్ ప్రాంతాల్లో 3 రోజులుగా కురిసిన వర్షాలకు వాగులు వంకల ద్వారా వైరా రిజర్వాయర్ కు భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుంది. రిజర్వాయర్ నీటి మట్టం 18 అడుగులకు చేరడంతో 2 పెద్ద అలుగులు, 3 చిన్న అలుగుల ద్వారా వరద నీరు వైరా నదిలోకి ప్రవహిస్తుంది. దీంతో వైరా నది వరద నీరుతో పరవలు తొక్కుతుంది. వైరా రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండి మత్తడి పోస్తుండడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని రాస్తాపురం గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ గారు స్కూల్కి టీచర్స్ అందరూ వచ్చారో లేదో అటెండెన్స్ తీసుకున్నారు. విద్యార్థులు ఎంతమంది ఉన్నారు అని అడిగి తెలుసుకున్నారు. ఇంకా విద్యార్థుల సంఖ్య పెరిగేలా బడిబాట చేపట్టాలి అన్నారు. వంటగదిని పరిశీలించారు. వంట సరుకు నాణ్యత పరిశీలించారు. విద్యార్థులకు మెను ప్రకారం నాణ్యమైన భోజనం పెడుతున్నారా లేదా అని అడిగారు. 10th క్లాస్లో విద్యార్థులతో చదివించారు.
సార్ లీవ్ సార్ రవీంద్ర సార్ లీవ్ సార్ శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధ ఆలయమైన విజ్ఞానగిరిపై వెలిసిన కుమారస్వామి అధికృతిక బ్రహ్మోత్సవాల భాగంగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రీ వల్లి దేవసేన సమేత కుమారస్వామి వారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా కళ్యాణం నిర్వహించిన పాలకులు స్వామి అమ్మవార్లను వధువరులుగా పట్టణంలో ఊరేగింపు జరిపి దర్శన భాగ్యం కల్పించారు. కళ్యాణ తంతును ఆలయ పురోహితులు అర్ధగిరి స్వామి పర్యవేక్షణలో నిర్వహించారు. వేద పండితుల వేద మంత్రాలతో కుమారస్వామి తిప్ప పరిసరాలు దద్దరిల్లాయి. బాబు అగ్రహారం పరిసరాలు పెండ్లి సందడితో కలకల్లాడింది. విద్యుత్ దీపాల కాంతితో దైవీయమానంగా మార్చాయి. కార్తికేయుని కళ్యాణోత్సవానికి విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆలయంలోని అలంకార మండపం వద్ద వల్లి దేవసేన సమేత కుమారస్వామిని చక్కగా అలంకరించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ కేంద్రం గాంధీనగర్ కన్యకా పరమేశ్వరి గుడి వెనుకాల వాసవి నగర్ కాలనీలో అర్ధరాత్రి తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తూ ఒకే రోజు 5 ఇండ్లలో దొంగతనం జరగడం కల్వకుర్తిలో కలకలం రేపింది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ఇండ్లలో జోరీ జరగడం ఎప్పుడూ ఆ వీధిలో దొంగతనం జరగలేదని, మొదటిసారి జరిగిందని, రాత్రి అందాజా 2 గంటల ప్రాంతంలో 5 ఇండ్ల తాళాలు ఇరగొట్టి ఇండ్లలోకి చొరబడి సుమారు 5 తులాల బంగారం, కొంత వెండి, సుమారు 1,00,000 వరకు నగదు దోచుకెళ్లిన గుర్తు తెలియని దొంగలు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వేలిముద్రల నిపుణులను రప్పించి వేలిముద్రలు సేకరించారు. కాలనీలోని సీసీ కెమెరాలను ఫుటేజ్ను పరిశీలించడం జరిగిందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామంటూ కల్వకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున తెలిపారు. నా పేరు అనిల్ కుమార్, కల్వకుర్తి గాంధీనగర్. నిన్న రాత్రి మా ఇంటి సైడ్ మొత్తం ఒక 4-5 ఇళ్లలో ఒక దొంగలు పడ్డారు. అందులో మా ఇల్లు కూడా ఉంది. మా ఇంట్లో వచ్చేసి ఒక 2 తులాల బంగారం, ఒక 15,000 క్యాష్ పోయింది. మిగతా వాళ్ళ ఇళ్లలో ఒకరి ఇళ్లలో 20,000, ఒకరి ఇళ్లలో 50,000 బంగారం పోయిందని తెలిసింది. మేము వచ్చేసరికి మాకు ముంగడున్న ఇంట్లో వాళ్ళు చెప్పారు. మేము అది విషయం తెలుసుకొని వచ్చి చూసాము. నిన్న మేము లేకున్నాం, మేము హైదరాబాద్కి వెళ్ళాం. 3 రోజుల సంది పూనాలకు వెళ్ళినాం. మాకు ఈరోజు మార్నింగ్ తెలిసింది. ఈరోజు ఉదయం మాకు 7 గంటలకు తెలిసింది. నేను వచ్చేసరికి 10 గంటలకు వచ్చేసాను. కల్వకుర్తిలో మా గల్లీలో మాత్రం ఇంతవరకు గుడి ముంగల్ నుండి అశోక థియేటర్ రోడ్ వరకు ఏ రోజు కూడా ఎలాంటి దొంగతనాలు జరగలేదు. ఫస్ట్ టైం ఈసారి జరగడం. అందులో 5 ఇళ్లలో ఒకటేసారి జరగడం. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీనపాక నియోజకవర్గం వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మునుగూరు ఏరియా సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిని అంతరాయం ఏర్పడింది. మునుగూరు ఏరియాలో 115 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గనుల్లోకి వర్షం నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. గత రాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షానికి OC4, OC2 మునుగూరు ఓసీలలో గనుల్లో 12,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి 2,00,000 క్యూబిక్ మీటర్ల ఓబీ మట్టి వెలికితీత పనులకు అంతరాయం ఏర్పడింది. అధికారుల నిర్లక్ష్యానికి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడంతో జలమయంగా మారుతున్న మనుగురు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్ డిపోను పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 3 కొత్త బస్సులను ప్రారంభించిన నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం కాలంలో మొట్టమొదటిసారిగా ఏర్పడిన డిపో ఈ డిపో కొన్ని అనివార్య కారణాలతో ఇది దినదినం ఆదాయం తగ్గిపోయి లాస్లో ఉందన్న కారణం చేత మూసివేసే ప్రయత్నం చేస్తుండటంతో స్థానిక ఎమ్మెల్యేగా నేను జిల్లా మంత్రి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ని కలిసి ఈ డిపోను పునరుద్ధరించాలని కోరడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ నల్గొండ జిల్లాలో జరిగిన సమీక్ష సమావేశంలో నార్కట్పల్లి ఆర్టీసీ డిపోను పునరుద్ధరించి పూర్వవైభవం తెస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా ఈ రోజు 3 కొత్త బస్సులను డిపో నుండి ప్రారంభించుకోవడం జరిగిందని, విడతల వారీగా దీన్ని అభివృద్ధి చేస్తూ పూర్వ వైభవం తేవడానికి కృషి చేస్తామన్నారు. ఈ డిపోలో బస్సుల సంఖ్య 18కి పెరగటం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎం గారికి, డిఎం గారికి, వీరి ద్వారా రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారికి, మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారికి, ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి,
ఈ డిపోను పునరుద్ధరించేటువంటి ప్రక్రియను వేగంగా చేయిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తి మండల ప్రజల తరపున నియోజకవర్గ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా 3 బస్సులు ఓపెన్ చేసుకోవడంతో పాటు ఆర్టీసీలో ఇప్పటి వరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం ఫ్రీ బస్సు ప్రయాణాన్ని కల్పించిన తర్వాత ఈ రోజుకి 200 కోట్ల మంది ప్రయాణాలు చేసిండ్రు, 200 కోట్ల మంది ఉచితంగా ప్రయాణం చేసిర్రు. ఆ శుభ సందర్భంగా కూడా మహిళా సోదరుమణులందరికీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 200 కోట్ల ప్రయాణాల ద్వారా 6,000 కోట్ల పైచిలకు ప్రజలకు ఆదా అయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10,31,00,000 ప్రయాణాలు అయినాయి. దీని మూలంగా 500 కోట్ల పైచిలకు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు డబ్బులు ఆదా కావడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఒక శుభ పరిణామం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నార్కెట్పల్లి ప్రాంత ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మేమందరం కలిసి ఆర్నిశలు కృషి చేస్తాం. మొదట ఈ డిపో స్టార్ట్ అయినప్పుడు 45 బస్సులు, ఈ డిపో పూర్వ వైభవం నడిచినప్పుడు 45 బస్సులు ఉండేది. ఇది రద్దయ్యే నాటికి 25 బస్సులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికి మేము పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టిన తర్వాత ఈ రోజుకి 18 బస్సుల వరకు సంఖ్య పెంచడం జరిగింది. 15 బస్సులతో నడిచినప్పుడు కూడా 40 లక్షల ఆదాయము ఈ డిపో చూపించడం జరిగింది. మేము ఈ ప్రాంత ప్రజలందరం కూడా ఆర్ఎం గారికి, డిఎం గారికి మేము చేసేటువంటి విన్నపం ఏంటంటే 100% ఈ డిపో సస్టైన్ అవుతూ పూర్వ వైభవం రావడానికి మేము అన్ని విధాలుగా సహకరిస్తాం. మీకు మా ప్రజలు కానీ, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయాలకు అతీతంగా అందరినీ కూడా ఈ డిపో అభివృద్ధి కోసం సహకరించడానికి మేము 100% ప్రయత్నం చేస్తాం. ఆ ముందు షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి, ఆ మూలకు కానీ ఇటు చివరికి కానీ ఒక పెట్రోల్ బంక్ కూడా మీరు ఏర్పాటు చేపిస్తే తప్పకుండా ఈ డిపోకు మంచి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయ వనరుల్ని పెంచడానికి మీరు ఏ ప్లానింగ్ తీసుకొచ్చినా ఆ ప్లానింగ్ తీసుకొని వెళ్ళి ప్రభుత్వం వైపు నుంచి నిధులు తెప్పించే బాధ్యత నాది అని హామీ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా ఏర్పాటు చేసినటువంటి ఆర్ఎం గారికి, డిఎం గారికి, ఈ డిపో స్టాఫ్ అందరికీ పేరు పేరున నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చాక రైతులందరూ సుభిక్షంగా ఉంటున్నారని, వారికి ముందుగానే నీరును విడుదల చేసి 1200 ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నామని నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెలుమలలోని బ్రాహ్మణ వెలుమల ఉదయం సముద్రం కుడి కలవకు ద్వారా కింది నీటి విడుదలను చేశారు నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాలువ ద్వారా మండలంలోని గోపాల్పల్లి, నర్కట్పల్లి, ఏపీ లొంగంటం, ఎడవెల్లి చెరువులను నింపి వాటి కింద సాగు చేసే పొలాలకు నీరు అందించి రైతులకు ఆదుకుంటామని, ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని ఆయన అన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత శరవేగంగా ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ఎండాకాలం సీజన్లోనే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా రైతాంగానికి చెరువులు, కుంటలు నింపి రైతులను ఆదుకునేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని చేసి ఆ ఎండాకాలము సీజన్లో రైతుల్ని గట్టెక్కించగలిగి ఇప్పుడు ఈ సీజన్లో ఇంకొక 4-5 రోజుల తర్వాత నీళ్లు వదలాలనే నియమాలు ఉన్నప్పటికీ మేము ఈ జిల్లా మంత్రివర్యులు వెంకరెడ్డి గారిని, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని రిక్వెస్ట్ చేసి ఈరోజు మేము ఒక 5 రోజుల ముందే నీళ్లు వదులుకుంటున్నాం. ఎందుకంటే నార్లు పోసిర్రు, వర్షాలు లేవు, పంటలన్నీ ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ నీళ్లు వదలడం ద్వారా గోపులాపల్లి చెరువు నుంచి నార్కెట్పల్లి చెరువు, అట్లాగే ఎడవెల్లి చెరువు, ఏపీ లింగోటం చెరువు, గచ్చుగూరు చెరువు, అట్లాగే పామనగుండ సంబంధించినటువంటి వరకు నీళ్లు చెరువులు నింపడం ద్వారా గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అయ్యి
తూముల ద్వారా దాదాపు 1200 ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చుకునేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని, ఇంత మంచి అవకాశాన్ని ఈరోజు ఒక పండగలాగా రైతులు ఈ కాలువ కోసము ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిస్థితుల్లో ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, మా జిల్లా మంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈ ప్రాజెక్టు మొదటి నుంచి ఇక్కడనే ఉండి అనేక రకాలుగా ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి, రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని కృషి చేసినటువంటి మా ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఎస్సీ గారికి, అట్లాగే సిఈ గారికి, మా ఇక్కడ ఉండేటువంటి ఈ గారికి, డిఈలకు అందరికి పేరు పేరిన మా ప్రజల తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాజెక్టు మొదలైనప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు 62,000 ఎకరాల వరకు సాగునీళ్ళు వస్తాయని నకరకల్ల నియోజకవర్గ ప్రజలు ఆనందపడ్డారు. వారి ఆనందాన్ని గడిచిన 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం వారి ఆనందాన్ని, వారి యొక్క ఆశల్ని నెరవేర్చడంలో విఫలమైంది. ఈ ప్రాజెక్టు పైన వివక్షత చూపించింది. మా ప్రభుత్వం రాగానే మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న ఈ ప్రాజెక్టు తన కలల ప్రాజెక్టు కాబట్టి, ఈ ప్రాజెక్టు తన విజన్ ప్రాజెక్టు కాబట్టి వేగంగా దీన్ని ఎమ్మడిపడి ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నిధులు తెప్పించి 1 by 1 అన్ని పనులను కూడా వేగంగా పూర్తి చేపించేటువంటి దానికి కృతనిశ్చయంతో కృషి చేసిండు. వారికి ఈ నియోజకవర్గ ప్రజల తరపున శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారితో పాటు ఏది అడిగినా ఈ ప్రాజెక్టు కోసం అన్న మాకు ఈ పని కావాలని అడిగినా ఇమ్మీడియట్లీ మంజూరు ఇచ్చినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాజెక్టుకి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. పుస్తెల్ తాడు తాకట్టు పెట్టి కంటే నకిలీ మొక్కజొన్న విత్తనాలు అమ్మారని కన్నీరు మున్నీరైన మహిళా కౌలు రైతు. కౌలుకు వ్యవసాయం చేస్తే చివరికి సత్య పరిస్థితి వచ్చిందని కంట తడి పెట్టిన రైతు. చాగల్నాడు ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదల. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. బంజారాహిల్స్ లో ఆలయం ధ్వంసం. పాత పెద్దమ్మ గుడి ప్రాంతంలో ఉద్రిక్తత. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.